రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ తారీఖు చూసుకోవచ్చు 14/11/2024 గురువారం నాడైతే రైతు భరోసా నెల 15 నుండి అంటే రేపటి నుండే మనకైతే ప్రారంభమైతే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు న్యూస్ అయితే చూసుకోవచ్చు. మనకు రైతు భరోసాపై అయితే అన్ని రంగాలు అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. రైతుల ఖాతాలో ఈ నెల 15 నుండి చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగానైతే ఏదైతే ఉందో అఫీషియల్గానైతే న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీ తోటి రైతులకు కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే త్వరగా వెళ్ళైతే షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈసారి అయితే రైతు భరోసాకు సంబంధించి అఫీషియల్గానైతే న్యూస్ విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. మనకైతే ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ అయితే చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకు రైతు భరోసాపై సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మంత్రివర్గ ఉపసంఘ నివేదిక రాగానే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు. గత ఏడాది నుంచి చూసుకున్నట్టయితే మనకు డిసెంబర్ 9 వరకు ప్రజాయోత్సవ దినోత్సవంగా అయితే ఏదైతే ఉందో మనకు ఈ నెల 15 నుండి అంటే రేపటి నుండి రైతు భరోసాను అయితే మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం. ఇది అఫీషియల్గా వచ్చిన వార్త. ఏదైతే ఉందో అయితే మనకు ఏదైతే ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందని మనకు రేపటి నుంచి చూసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల వరకు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వీళ్ళందరికీ ఖాతాలో నగదు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. రేపటి నుండి మీ ఏదైతే ఉందో మీ ఫోన్లో అయితే మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ స్కీమ్ మీద చూసుకోవచ్చు. రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అన్నారు. ఎటువంటి అవకాశాలకు తాము లేకుండా పక్కాగా రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం అందిస్తామని అయితే చెప్పారు. ఇప్పటికే ఈ పథకం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపసంఘ నివేదిక రాగానే వీలైనంత త్వరలో రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగానైతే నెరవేర్చుకుంటూ పోతామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటికే ప్రజలైతే మనకైతే కళ్ళు ఎర్ర చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. పెంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 2 విడతల వారీగా 15,000 నగదు నుంచి త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని అన్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు అయితే ఏదైతే ఉందో తెలంగాణలో అయితే ప్రజావిచ్చో కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇది ఏదైతే ఉందో ఈ సందర్భంగా మనకి నెల 15 నుండి రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట. అన్నదాతల ఖాతాలో ఏదైతే ఉందో బ్యాంక్ ఖాతాలో వచ్చేసి రేపటి నుంచి అయితే టింగ అనేది మెసేజెస్ అయితే మోగుతాయి అన్నమాట. మరి ఇది సంగతి. ఇది అయితే అఫీషియల్ వచ్చిన వార్త. ఇది ఎలాంటి తప్పుడు వార్త కూడా కాదు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.